చరిత్రలో ప్రతి దానికి ఒక ప్రారంభం ఉంది. అలాంటి ఒక ప్రారంభమే ఈ కథ. ఒక మహా సామ్రాజ్యం స్థాపించడానికి బీజం పడిన రోజు 2003 డిసెంబర్ 4 రాజస్థాన్ ఉదయించే నాటికి ఒక హిందీ న్యూస్ పేపర్ లో బీజేపీ 120+ సీట్స్ తో ఎలక్షన్ గెలుస్తుంది అని అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. రిజల్ట్స్ వచ్చాక నిజంగానే బీజేపీ 120 సీట్లతో ఎలక్షన్ గెలిచింది. ఆ రోజు సాయంత్రం జైపూర్ లోని రాంబాగ్ హోటల్లో సీఎం క్యాండిడేట్ అయిన వసుంధరా రాజే గారితో పాటు కొందరు బీజేపీ నాయకులు సమావేశమయ్యారు. ఆ నైట్ పార్టీలో బ్లాక్ సూట్ వేసుకుని స్పెట్స్ పెట్టుకున్న ఒక వ్యక్తి ఆనందంతో టేబుల్ పై కొట్టి నా నెక్స్ట్ టార్గెట్ క్రికెట్ అని గట్టిగా అరిచాడు. క్రికెట్ గురించి తెలిసిన వాళ్ళకి త్వరలోనే అర్థమవుతుంది అతని పేరు లలిత్ మోడీ అని. మహారాణి షాహిబా రాజే గారితో ఆ పార్టీకి వచ్చిన వాళ్ళలో ఈ వ్యక్తి ఒకడు. ఇతడు పశ్చిమ రాజస్థాన్ లోని నాగర్ క్రికెట్ అసోసియేషన్ లో సభ్యుడిగా నమోదు చేసుకున్నప్పుడు ఎవరికి అనుమానం రాలేదు తర్వాత ఏం జరగబోతుంది అని. 2005 చలికాలంలో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరగాల్సిన టైం. సీఎం వసుంధరా రాజే తన ఫ్రెండ్ మోడీ కోసం పిచ్ రెడీ చేసి ఉంచారు. ఇక్కడ మోడీ అంటే లలిత్ మోడీ అని. ఎలక్షన్ రూల్స్ లో మార్పులు తీసుకొచ్చి డిస్ట్రిక్ట్ అసోసియేషన్ లో ఉన్న వాళ్ళు మాత్రమే పోటీ చేసేలా ప్లాన్ చేశారు. ఆల్రెడీ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ లో రిజిస్టర్ అయిన లలిత్ కుమార్ పోటీ చేసి గెలుపొందాడు. ఇక్కడితోనే ఐపీఎల్ కథ మొదలైంది. 90s లోనే మోడీకి ఫ్రాంచైజ్ బేస్డ్ క్రికెట్ లీగ్ స్టార్ట్ చేయాలని ఉండేది. ఫైనల్ గా ఇది బీసీసీఐ వరకు వెళ్ళింది. కానీ బీసీసీఐ అవుట్ సైడర్ కి ఈ డీల్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో మోడీ లోపలికి రావాలనుకున్నాడు. వచ్చాడు. లలిత్ గారు రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ అయ్యాక తన డ్రీమ్ నెరవేర్చుకోవడానికి మార్గం దొరికింది. మనోడి ఐడియాకి ఫస్ట్ అట్రాక్ట్ అయింది జీ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర గారు. రిటైర్ అయిన ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అండ్ డొమెస్టిక్ ప్లేయర్స్ తో ఈ లీగ్ స్టార్ట్ చేయాలనుకున్నారు. దీని హెడ్ గా ఫార్మర్ ఇండియన్ కెప్టెన్ కపిల్ దేవ్ ని సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు ఇచ్చే మనీకి చాలా ప్లేయర్స్ అట్రాక్ట్ అయ్యారు. అయితే మరో కెర్రీ ప్యాకర్ టైప్ స్టోరీ కాకుండా బీసీసీఐ ముందుగానే అలర్ట్ అయింది. ఈ కెర్రీ ప్యాకర్ గురించి తప్పకుండా చెప్పాలి. మనోడికి ఒక ఛానల్ ఉంది. 1977 లో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ఇవ్వకపోవడంతో అప్పటి టాప్ ప్లేయర్స్ తో కాంట్రాక్ట్ సైన్ చేయించుకొని ఆస్ట్రేలియా బోర్డ్ కి అగెనిస్ట్ గా వరల్డ్ సిరీస్ క్రికెట్ అనే ఒక లీగ్ స్టార్ట్ చేశాడు. ఈ వరల్డ్ సిరీస్ వల్లే కలర్ జెర్సీలు, వన్డే మ్యాచ్లు అందుబాటులోకి వచ్చాయి. ఫైనల్ గా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ప్యాకర్ కి ఇవ్వడంతో కథ ముగిసింది. ఇక మన కథలోకి వస్తే అప్పుడు ఇండియాలో కొలిషన్ గవర్నమెంట్ ఉండేది. మహారాష్ట్రలో పవర్ఫుల్ పొలిటీషియన్ అయిన శారద్ పవార్ గారి సహాయంతో ఆనాటి బీసీసీఐ చైర్మన్ జగ్మోహన్ దాల్మియా గారిని తప్పించారు. తర్వాత శరద్ పవార్ గారే చైర్మన్ అయ్యారు. ఇక ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడమే మిగిలింది. 2007 సెప్టెంబర్ లో బీసీసీఐ ఐపీఎల్ ని అనౌన్స్ చేసింది. అప్పటికి టీమిండియా ఒకే ఒక్క T20 ఆడి T20 వరల్డ్ కప్ ఆడడానికి రెడీగా ఉంది. టోర్నమెంట్ గురించి చెప్పాల్సిన పని లేదు. వరల్డ్ కప్ ముగిసే నాటికి T20 క్రికెట్ క్రేజే మారిపోయింది. ఇండియా వరల్డ్ కప్ గెలవడం, యువరాజ్ సింగ్ 6 సిక్సెస్, బిషాప్ స్కూప్ షాట్ ని, శ్రీశాంత్ క్యాచ్ పట్టుకోవడం జనాల మైండ్ లో ఉండిపోయింది. టైం వస్తే ఏది ఆగదంటారు కదా, ఐపీఎల్ విషయంలో కూడా అదే జరిగింది. సమస్య ఏంటంటే ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలంటే బయర్స్ కావాలి. ఈ ఎక్స్పెరిమెంట్ కి డబ్బులు కావాలి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుండి మోడీకి ఆ సపోర్ట్ దొరికింది. ఫ్రాంచైజ్ కోసం బిడ్ చేయడానికి మోడీ దాదాపు 1000 మందిని కలిశాడు. కానీ బిడ్ జరిగే రోజు ఓన్లీ 10 మంది మాత్రమే హాజరయ్యారు. $50 మిలియన్ బేస్ ప్రైస్ తో 12 సిటీ బేస్డ్ ఫ్రాంచైజెస్ ని ఇన్వైట్ చేస్తే రూల్స్ కారణంగా 8 టీమ్స్ మాత్రమే ఫస్ట్ ఛాంపియన్షిప్ కి క్వాలిఫై అయ్యాయి. ఈ బిడ్ లో అనిల్ అంబానీ గారు అండ్ డచ్ బ్యాంక్ కలిసి పాల్గొన్నారు. కానీ మిగతా 8 టీమ్స్ కంటే తక్కువ బిడ్ చేయడంతో ఫ్రాంచైజ్ ని దక్కించుకోలేకపోయారు. మోడీ జైపూర్ కి ఒక ఫ్రాంచైజ్ ని తీసుకొచ్చాడు $67 మిలియన్ కి. ఆ రోజు బిడ్ చేసి ఓనర్షిప్ దక్కిన వాళ్ళలో ఇదే తక్కువ అమౌంట్. మోడీ బామ్మర్ది సురేష్ చెల్లారం కూడా ఈ గ్రూప్ లో పార్ట్నర్. కేకేఆర్ అండ్ పంజాబ్ టీంలలో మోడీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వాటాలుకున్నారు. ఎందుకంటే ఆ రోజు ఈ 2 టీంలు కూడా తక్కువ అమౌంట్ కే బిడ్ చేశాయి. భవిష్యత్తులో వివాదాలు, కుంభకోణాలు, రాజకీయ తంత్రాలు చూడబోయే కథ మొదలైంది. ఈ కథలో అత్యంత విషాదకరమైన భాగం ఏంటంటే రానున్న కాలంలో దీని సృష్టికర్త అయిన మోడీని నాశనం చేయడం. ఈ ఆట మీరు టీవీలలో, స్టేడియంలో చూసిన ఆటలా కాదు. ఫస్ట్ లలిత్ మోడీ, తర్వాత షేన్ వాన్, ఆండ్రూ సైమన్స్, శిల్పా శెట్టి, రాజ్ కుండ్రా, సునంద పుష్కర్, పి చిదంబరం అండ్ ఫైనల్ గా శశి థరూర్. అగాథా క్రిస్టీ గారి 10 లిటిల్ నిగర్స్ నవల గురించి తెలిసే ఉంటుంది. డిన్నర్ కి వెళ్లిన గ్యాంగ్ లో ఒక్కో పేజ్ మారే కొద్దీ ఒకడు తగ్గుతూ ఉంటాడు. ఐపీఎల్ కూడా ఒక్కొక్కరిని ఆహ్వానించింది అండ్ తర్వాత నాశనం చేసింది.
ఎక్కడి నుండి మొదలు పెడదాం? మోడీ పతనాన్ని చూడడం అంటే అప్పటి రాజకీయాలను కూడా చూసినట్టే. అందుకే దీని చీకటి చరిత్ర తెలిసిన వాళ్ళు ఇండియన్ పొలిటికల్ లీగ్ అని పిలుస్తారు. మోడీ పతనం మొదలైనప్పుడు యూపీఐ చాలా స్ట్రాంగ్ గా ఉంది, కానీ తర్వాత యూపీఏ కొలాప్స్ కూడా మోడీతో సమానంగా సాగింది. 2009 ఎలక్షన్స్ కి ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ తో, మరీ ముఖ్యంగా సెంట్రల్ హోమ్ మినిస్టర్ పి చిదంబరంతో గొడవలతో విధ్వంసం మొదలైంది. ఎలక్షన్స్ ఉండడంతో ఐపీఎల్ పోస్ట్ పోన్ చేసుకోవాలని హోమ్ మినిస్టర్ చిదంబరం గారు మోడీని కోరారు. కానీ లలిత్ మోడీ టోర్నమెంట్ ని సౌత్ ఆఫ్రికాకి షిఫ్ట్ చేశారు. మోడీ తన ఎదుగుదలతో పాటు ఇండియాలోని చాలా ప్రాంతాల నుండి శత్రువులు సంపాదించుకున్నాడు. ప్రపంచానికి తెలియని ఒక మహిళా కారణంగా తన పతనం జరుగుతుందని ఊహించి ఉంటాడు. 2010 ఐపీఎల్ లో 2 కొత్త టీంలు చేరాయి. ఈ చేరే ప్రాసెస్ చాలా గందరగోళంగా జరిగింది. అహ్మదాబాద్ ఫ్రాంచైజ్ కోసం వీడియోకాన్ అండ్ అదానికి ఫేవర్ చేయడానికి రూల్స్ మార్చారని ఆరోపణలు రావడంతో బిడ్ రద్దయింది. అయితే రెండో టీం కి కొచ్చి కోసం అంతగా తెలియని ఒక గ్రూప్ బిడ్ ని గెలిచింది. ఇక్కడి నుండే కథ మలుపులు తిరుగుతూ ఉంటుంది. మోడీ కొన్ని సిరీస్ ఆఫ్ ట్వీట్స్ వేశాడు. అందులో ఏముందంటే, కొచ్చి టస్కర్స్ లో దుబాయ్ కి చెందిన సునంద పుష్కర్ కి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా స్వీట్ ఈక్విటీ పేరుతో 70 కోట్ల వాటా ఇచ్చారని. విషయం బయటపడడంతో అప్పటి విదేశాంగ మంత్రి రాజీనామా చేశారు. ఎందుకంటే ఈ పుష్కర్ శశి థరూర్ తో రిలేషన్షిప్ లో ఉంది. అండ్ తర్వాత వాళ్ళు మ్యారేజ్ కూడా చేసుకున్నారు. 4 ఏళ్ల తర్వాత యూపీఏను నాశనం చేసిన అనేక కుంభకోణాల్లో ఇది మొదటిది. లలిత్ మోడీ మొదలుపెట్టిన ఈ యుద్ధానికి మొదటి బాధితుడు కూడా ఆయనే. తర్వాత ఇన్వెస్టిగేషన్ లో కొంతమంది వ్యాపారస్తుల కోసం తాను బిడ్ చేసే రూల్స్ మార్చేశారు. తర్వాత ఇన్వెస్టిగేషన్ లో కొంతమంది వ్యాపారస్తుల కోసం తాను బిడ్ చేసే రూల్స్ మార్చారని చెప్పారు. అలాగే కొచ్చి టస్కర్స్ బిడ్ ని విత్డ్రా చేసుకునే విధంగా ప్రయత్నించారని తెలిసింది. ఐపీఎల్ లోనే అతని ప్రత్యర్థులు టైం కోసం వెయిట్ చేశారు. ఏ సపోర్ట్ తో మోడీ ఎదిగాడో ఆయనే సపోర్ట్ చేయకపోవడంతో యూరోప్ కి పారిపోవడం తప్ప వేరే ఆప్షన్ అతనికి దొరకలేదు. ఇక అక్కడి నుండి ఆయన తిరిగి రాలేడు. కొన్నేళ్ల తర్వాత సునంద పుష్కర్ న్యూఢిల్లీలోని ద లీలా ప్యాలెస్ రూమ్ నెంబర్ 345 లో డ్రగ్స్ ఓవర్ డోస్ అయ్యి మరణించారు. ఈ కేసు చాలా మలుపులు తిరిగింది. షేన్ వాన్ అండ్ ఆండ్రూ సైమన్స్ మరణాలపై కూడా అనుమానం ఉంది. ఐపీఎల్ కథలోకి వస్తే రాజస్థాన్ రాయల్స్ వాటాదారులైన శిల్పా శెట్టి హస్బెండ్ రాజ్ కుండ్రా బెట్టింగ్ విషయంలో బ్యాన్ అవ్వడం, అలాగే బీసీసీఐ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మియాపన్ ఈ వివాదంలో చిక్కుకుపోవడం ఐపీఎల్ ప్రతిష్టకు భంగం కలిగించాయి. ఈ లీగ్ లింక్ అయిన వాళ్ళనే కాదు, క్రికెట్ అభిమానుల్ని కూడా నాశనం చేసింది. ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ లో ఒక డ్రగ్ లాగా మారిపోయింది. ఇండియాలో క్రికెట్ అడిక్షన్ 3 పరిణామాల్లో జరిగింది. టెస్ట్ క్రికెట్ ఆడుతున్నప్పుడు రేడియోలో కామెంటరీ వింటూ మ్యాచ్ ను ఊహించుకునేవారు. తర్వాత వన్డే మ్యాచ్లు కలర్ జెర్సీలో ఆడడంతో ఇండియాలో కలర్ టీవీ సేల్స్ తో పాటు క్రికెట్ క్రేజ్ కూడా పెరిగింది. క్రికెట్ కి పెరుగుతున్న ఆదరణ ప్లేయర్స్ కి ఫెసిలిటీస్ కల్పించడానికి అయ్యే ఖర్చుని భరించడానికి బీసీసీఐ తన వ్యాపారాన్ని బ్రాడ్కాస్టింగ్ సైడ్ నుంచి మొదలుపెట్టింది. అప్పటి వరకు బీసీసీఐ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ దూరదర్శన్ కి మాత్రమే ఇచ్చేది. ఫస్ట్ టైం ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయిన సోనీ 2003 వరల్డ్ కప్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ తీసుకుంది. అందులో ప్రసారమైన ఎక్స్ట్రా ఇన్నింగ్స్ జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ షో సక్సెస్ తో ఛానల్ టీఆర్పీ బాగా పెరిగింది. తమ బ్రాండ్స్ ప్రమోట్ చేసుకోవడానికి అడ్వర్టైజర్స్ పోటీ పడ్డారు. ఇండియా ఫైనల్ చేరే నాటికి సోనీకి డబ్బుల వర్షం కురిసింది. క్రికెట్ కి కల్ట్ ఫాలోయింగ్ మొదలైంది. 2007 ఎండింగ్ లో లలిత్ మోడీ బాలీవుడ్, బిజినెస్, అందం, క్రికెట్ వీటన్నిటిని కలిపి ఒక బంగారు పక్షిని తయారు చేశాడు. ఈ పిచ్చి ఎంతలా పెరిగిందంటే మ్యాచెస్ జరిగేటప్పుడు మార్కెట్లు క్రాష్ అయ్యేవి. 2010 లో క్రికెట్ తన శక్తిని చూపించింది. విజయ్ మాల్యా, షారూక్ ఖాన్, ప్రీతి జింతా ఒక సెలబ్రిటీ కల్చర్ ని, రిచ్ బిహేవియర్ ని సామాన్య జనాల వరకు తెచ్చేశారు. ఫస్ట్ సీజన్ ఫైనల్ మ్యాచ్ కి ముఖేష్ అంబానీ గారు చాపర్ లో రావడం క్రికెట్ ని ఒక పండగలా మార్చేసింది ఐపీఎల్. అమ్మకానికి పెడితే దేవత విగ్రహాలకు కూడా రేట్ ఉంటుంది అన్నట్లు ఐపీఎల్ లో ప్లేయర్స్ కూడా డబ్బు వెనుక పరిగెత్తారు. కొన్నిసార్లు దురాశ కూడా మంచిదే, అయితే చెడుని కూడా చూడాలి. టీ తాగడానికి వెళ్లే ఫ్రెండ్స్ ఇప్పుడు బార్ కి వెళ్తున్నారు. అక్కడ మ్యాచ్ లార్జ్ స్క్రీన్ లో చూడొచ్చు కాబట్టి. లిక్కర్ అమ్మే ఓనర్ దగ్గర నుండి క్లీనర్ వరకు బెట్టింగ్ ఆడేవారు. డార్విన్ ఏం చెప్పాడంటే, ఒకసారి మొదలైన ఎవల్యూషన్ ఇక్కడితో ఆగదు అని. దురాశ మంచిదేమో కానీ జూదం ప్రమాదకరం. చరిత్రలో కురుక్షేత్రం జరిగింది జూదం వల్లనే అన్న విషయం మర్చిపోవద్దు. బెట్టింగ్ ఆడకండి, ఆడనివ్వకండి. మరో సరికొత్త టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైరల్ బాబాయ్.